తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఏరియా ఆసుపత్రిలో రోగులకు అందించే ఆహారం అధ్వానంగా మారింది. నాసిరకం భోజనంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనం అందించేందుకు ఓ కాంట్రాక్టు సంస్థకు అప్పజెప్పారు. గత కొద్ది కాలంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ భోజనం క్వాలిటీపై సరఫరాదారుని నిలదీయడంతో వీరిద్దరి మధ్య వివాదం విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. మరోపక్క ఆసుపత్రి సూపరింటెండెంట్, కాంట్రాక్ట్ ఇద్దరు స్థానిక ఎమ్మెల్యే సంబంధికులు కావడంతో విషయం గోప్యంగా మారింది. హాస్పిటల్లో డైట్ కాంట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు ఇన్ పేషెంట్స్ అందరికీ కూడా భోజనం సప్లై చేయడం జరుగుతున్నది. అయితే ఇటీవల ఆ భోజనం విషయంలో సరిగా లేదన్న విషయం 1-2 సార్లు మా దృష్టికి వచ్చింది. దాన్ని మేము కాంట్రాక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా రెక్టిఫై చేయించి ఆ భోజనం సరైన విధానంగా సరైన పద్ధతిలో సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము అంటే అడ్మినిస్ట్రేషన్ నుంచి సూపరింటెండెంట్గా నేను, ఆర్ఎంఓ గారు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు కూడా భోజనం ఏమొస్తుంది అన్నది తరచుగా వార్డులో ఇన్స్పెక్షన్ చేసి అది సరిగ్గా వస్తుందా లేదా అన్నది పేషెంట్ల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతున్నది. ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినప్పుడు వెంటనే కాంట్రాక్టర్ని అలర్ట్ చేయడం జరుగుతున్నది. అయితే ఆ మెయిన్ కాంట్రాక్టర్ కానీ ఆయన ద్వారా ఇక్కడ భోజనం సప్లై చేసే వ్యక్తికి కూడా మేము ఈ విషయం ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాము. అయితే ఈ వారంలో ఒకసారి ఆ భోజనం విషయంలో కొంచెం తేడా జరిగినట్టుగా మాకు దృష్టికి వచ్చింది. వెంటనే మేము ఆ భోజనాన్ని పరిశీలించి తగిన విధంగా కాంట్రాక్టర్కి ఇన్స్ట్రక్షన్లు ఇవ్వడం జరిగింది. మన అనపర్తి ఏరియా హాస్పిటల్లో డైట్ కాంట్రాక్టర్ ద్వారా ప్రతిరోజు ఇన్ పేషెంట్స్ అందరికీ కూడా భోజనం సప్లై చేయడం జరుగుతున్నది. అయితే ఇటీవల ఆ భోజనం విషయంలో సరిగా లేదన్న విషయం 1-2 సార్లు మా దృష్టికి వచ్చింది. దాన్ని మేము కాంట్రాక్టర్తో మాట్లాడి ఇమీడియట్గా రెక్టిఫై చేయించి ఆ భోజనం సరైన విధానంగా సరైన పద్ధతిలో సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా మేము అంటే అడ్మినిస్ట్రేషన్ నుంచి సూపరింటెండెంట్గా నేను, ఆర్ఎంఓ గారు, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్, నర్సింగ్ స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు కూడా భోజనం ఏమొస్తుంది అన్నది తరచుగా వార్డులో ఇన్స్పెక్షన్ చేసి అది సరిగ్గా వస్తుందా లేదా